జోహార్ కామ్రేడ్ శంకరన్నకు, జోహార్ కామ్రేడ్ చల్లా శంకరన్నకు. జగన్న జగన్న జోహార్ కామ్రేడ్ శంకరన్నకు, జోహార్ కామ్రేడ్ చల్లా శంకరన్నకు. మా సైడ్ నుండి శంకరన్న పేదోడు ప్లీడరు శంకరన్న అనే టైటిల్ తోటి శంకరన్న మాతృపుత్రి మనందరి తల్లి రాజమ్మ గారి చేతుల మీదుగా, అదేవిధంగా శంకరన్న సహచరులు, ఉద్యమ సహచరులు, స్నేహితులు, బంధువుల సమక్షంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటా ఉన్నాం. పేదోళ్ల ప్లీడరు కామ్రేడ్ శంకరన్న, పేదోళ్ల ప్లీడరు కామ్రేడ్ శంకరన్న అనే టైటిల్ తోటి కిషన్ నాగేశ్వర గారు, పిట్టల నాగేశ్వర గారు, తమ్ముడు కిషన్ క్రాంతి గారు. జోహార్ కామ్రేడ్ శంకరన్నకు, జోహార్ కామ్రేడ్ శంకరన్నకు. పుస్తకాన్ని పేదోళ్ల ప్లీడరు కామ్రేడ్ శంకరన్న నిజంగా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి కామ్రేడ్ శంకరన్న పుస్తకాన్ని ఇవాళ వాళ్ళ మిత్రులు, స్నేహితులు వాళ్ళ ఉద్యమ జ్ఞాపకాలను మననం చేసుకుంటూ ఒక పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. కామ్రేడ్ తిరుమలరావు గారు భాస్కరన్న పుస్తకాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇవాళ అదేవిధంగా కామ్రేడ్ అమర్ రాసినటువంటి పాట దేశం ప్రమాదంలో ఉంది, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, హోమ్ మినిస్టర్ లాంటి క్రిమినల్స్ పిచ్చిపోతలు కూస్తున్నారు పార్లమెంటు సాక్షిగా. కాబట్టి ఈ విషయాన్ని మనం కేవలం అది అమిత్ షా యొక్క మాటలని నేను అనుకోవట్లేదు. అమిత్ షా మాటలు కాదవి, మతోన్మాదుల యొక్క మాటలవి. ఈ దేశం ప్రమాదంలోకి దిగజారిపోతుంది, దక్షిణ భారతదేశం మీద దండెత్తబోతున్నారు. ఇప్పటికైనా 2 ఎమ్మెల్యే పార్టీలు కలిసి రేపు 28వ తారీఖేమో మీటింగ్ పెట్టబోతున్నాయి. అదేవిధంగా సిపిఐ నుంచి మావోయిస్టుల వరకు కూడా ఐక్యం కావాలని చెప్పేసి సిద్ధాంతపరంగా వీళ్ళు మార్క్సిజం మాట్లాడతారు, లెనినిజం మాట్లాడతారు, మావోయిజం మాట్లాడతారు. ఆచరణలోనే తేడాలు ఉన్నాయి. ఈ ఆచరణ తేడాలను ప్రక్కన పెట్టి కనీసం ఈ మతోన్మాదులని ఎదుర్కోవటానికి సిపిఐ నుంచి మావోయిస్టుల వరకు ఐక్యం కావాలని చెప్పేసి కోరుతూ శంకర్కి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. విమలక్క, అరుణోదయ విమలక్కని మాట పాట. భీమన్న వచ్చి నివాళులు అర్పించవలసిన కోరుతాం. కుమార్ గుండాల, కుమార్ ఈసం, నాగరాజు గుండాల, భీమన్న.